నంద్యాల జిల్లా నందికొట్కూరులో నడిబొడ్డున నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ఇద్దరిని ఎన్డీపీసీ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఓ ఇంట్లో సురేష్ అనే వ్యక్తి గది అద్దెకు తీసుకున్నాడు. అక్కడ నిషేధిత అల్ఫాజోలం మత్తు పదార్థాన్ని 2 నెలలుగా తయారు చేస్తున్నట్లు ఎన్డీపీసీ అధికారులు నిఘాలో తేలింది. ఈ డ్రగ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. నిద్ర కలిగించే ఈ అల్ఫాజోలం తయారీకి నందికొట్కూరును ఎంచుకున్నారు. నందికొట్కూరుకి చెందిన ఓ యువకుడు కర్నూలులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. అతన్ని ఎంపిక చేసుకుని ముడి సరుకులను తీసుకొచ్చి ఇక్కడ ద్రవరూపంలో తయారు చేసి తెలంగాణకు సరఫరా చేసి అక్కడ విక్రయిస్తున్నట్లు సమాచారం. ఆ రాష్ట్రంలోని గద్వాలలో అల్ఫాజోలం అమ్ముతున్న ముఠాను నార్కోటిక్ అధికారులు పట్టుకుని విచారించారు. నందికొట్కూరులో తయారీ కేంద్రం ఉందని తెలిసింది. దీంతో ఎన్డీపీసీ అధికారులు పట్టుబడ్డ వారిలో ఒకరిని ఇక్కడికి తీసుకొచ్చారు. నిన్న తయారీ కేంద్రంపై దాడులు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 2 కిలోలకు పైగా ద్రవరూప అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 6 లక్షలు ఉంటుంది. హైదరాబాద్కు చెందిన నిపుణుల బృందం నందికొట్కూరుకు చేరుకుని పట్టుబడిన ద్రవరూప అల్ఫాజోలాన్ని పరిశీలించారు.